మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తగిన శాస్తి తప్పదని భీమడోల్లో జనసేన నాయకులు హెచ్చరించారు. శుక్రవారం భీమడోల్లో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ ఆ పార్టీ శ్రేణులు ఫినాయిల్ బాటిళ్లు చూపుతూ వైసీపీ నేత రోజాపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందువులపై, హిందూ ఆలయాలపై వైసీపీ నేతలు దాడులు చేసినప్పుడు మాట్లాడిన రోజా ఇప్పుడు పబ్లిసిటీ కోసం మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి, సనాతన ధర్మ పరిరక్షణకు డిప్యూటీ సీఎం కట్టుబడి పనిచేస్తుంటే రోజా ఆరోపణలు సరికాదని అన్నారు. ఫినాయిల్తో ఆమె నోటిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాటిమల్ల రామ్మూర్తి, బద్రి వెంకటేశ్వరరావు, గణ, శ్రీహరి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి మన మతాన్ని ప్రేమించు, పక్క మతాన్ని గౌరవించు అనే నినాదంతో సనాతన ధర్మాన్ని పరిరక్షణని తన భుజస్కంధాలపై వేసుకుని మొత్తం సమాజాన్ని కూడా ఏకదృష్టితో చూస్తూ సుపరిపాలన అందిస్తూ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్లుగా, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ ఆయన ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతల్ని 100కి 200% చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో ఆయన నెరవేరుస్తుంటే దాన్ని చూసి వారవలేక ఈ రోజు బయటకు వచ్చి మురుగుతున్నటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉన్నాయో అవి చేసే వ్యాఖ్యలు ఎంత హీనంగా ఉన్నాయంటే మరి ఎవరు కూడా సమాజం కూడా ఏ సమాజం కూడా హర్షించదగ్గేటట్టుగా ఆ వ్యాఖ్యలు. ఏమమ్మా సెల్వి రోజా, నీకు ఏం కావాలని చెప్పి నీకు మరొకసారి ఎమ్మెల్యే టికెట్ కావాలా, లేదా మరొకసారి మళ్ళీ మంత్రి పదవి కావాలా, నీకు ఏ ప్యాకేజీ కావాలని చెప్పి నీకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన సోదరులు గారిని ఉద్దేశించి ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నావు. మరి గతంలో చూసుకుంటే అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం చేసినప్పుడు నీకు హిందూ మతం గుర్తు రాలేదా? అదేవిధంగా పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బ్రాహ్మణుల మీద మీ వైసీపీ నాయకులు చెంబరప్పులు కొడితే అప్పుడు హిందూ ధర్మం గుర్తు రాలేదా? మరి అదేవిధంగా ఎంతమంది నాయ బ్రాహ్మణులు కావచ్చు సోదరులు, హిందూ సోదరులు అనేక ఇబ్బందులు పడుతుంటే మీరు అవహేళనగా చేశారు, అప్పుడు హిందూ ధర్మం గుర్తు రాలేదా? ఈ రోజు నీకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి 5 ఏళ్లలో ఎప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఎంతో దెయ్యాలు ఏదో వేదాలు వల్లిస్తున్నట్టు ఈ రోజు నువ్వు మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సోదరుల్ని మీరు వైసీపీ పార్టీ ఏదైతే అధపాతాలకు దొక్కబడిందో, అదేవిధంగా మొత్తం మీ వైసీపీ పార్టీ కనుచూపు మేరలో కేవలం 2 డిజిట్లకి, కేవలం 11 నెంబర్లకే మీరు పరిమితమయ్యారు. ఈసారి ఏకైక వ్యక్తి కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే సూచనలు ఏమాత్రం లేవు. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్క మతంలోనూ, ప్రతి ఒక్క కులంలోనూ, సమాజంలోనూ సామరస్యం నెలకొల్పుతా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ మీరు దాన్ని తప్పుదావ పట్టించే విధంగా మీ హయాంలో జరిగినాయి, కల్తీ నీ జరిగింది, గోవధలు జరిగినాయి, బ్రాహ్మణుల మీద అనేక దాడులు జరిగినాయి, మీరు ఏమాత్రం స్పందించరా. కానీ ఈ రోజు మీరు గమనిస్తే గత కొన్నాళ్ళ క్రితం కూడా పెద్ద తిరుమల క్షేత్రంలో తుక్కిసలాట జరిగితే ముందుగా స్పందించిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనా దీని మీద న్యాయ విచారణ జరగాలి, దీనికి కారకులు ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ముందుకొచ్చి మాట్లాడిన వ్యక్తి మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి అదేవిధంగా తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ తొక్కిసాటి మీద కూడా సిట్ విచారణ పెట్టింది. కానీ ఈ రోజు మీరు ఏమి పడ్డట్టు మా నాయకులు ప్రశ్నించట్లేదు అన్న మాటలు మీరు మాట్లాడటం ఏమాత్రం హేతుబద్ధంగా లేదు. దీనికి భారీ మూల్యం గత ఎన్నికల్లో ఎలా చూసారో రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ మీ నాయకులు మీరు కానీ ఖచ్చితంగా చెల్లించుకుంటారు. మీరు చేసే వ్యాఖ్యలకి మిమ్మల్ని పెనాయిన్ పాయింట్లతో మీ నోట్లు శుభ్రం చేసినా కానీ మీ పాపాలకి ప్రాయశ్చితం లేదని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఇదే హెచ్చరిక. జై జనసేన.